క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము 112వ కీర్తన 2-3 చరణములు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. ఆమేన్. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, కలిమి కలిగి జీవించాలని, ఇంటి నిండా సంపదలతో తొలతూగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. మనమందరం కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, వ్యవసాయం చేస్తూ, అనేక రకాల పనులను చేస్తూ సంపద కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం. నా ప్రియులారా, మన కలిమి, మన సంపద మన యొక్క యథార్థత మీద ఆధారపడి ఉంటుందని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మనము పని చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారము చేసినా, ఏ పని చేసినా కూడా యథార్థమైన జీవితం కలిగి చేస్తే ఆ యథార్థత మనకు నీతితో కూడిన కలిమిని, నీతితో కూడిన సంపదను అనుగ్రహిస్తుంది. కాబట్టి యథార్థమైన జీవితం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. దేవుణ్ణి ఆశ్రయించిన మనకు యథార్థత చాలా అవసరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారమైనది. యథార్థవంతుల కష్టాన్ని ఆయన వ్యర్థము చేయడు. కాబట్టి అబద్ధాలను మానివేయండి, నటనా జీవితాన్ని మానుకొనండి, యథార్థమైన జీవితంతో జీవించండి, కష్టపడండి. దేవుడు మీ ప్రయాసను వ్యర్థము చేయక మీ ఫలమును నిత్యము నిలిచే విధంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యథార్థవంతుల వంశపు వారు ఆశీర్వదించబడతారని, కలిమియు సంపదయు వాని ఇంట ఉంటుందని, వాని నీతి నిత్యము నిలుచునని మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే తండ్రి, ఎంతో కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ ఇంటిలో ఏమీ మిగలటం లేదు. చివరికి అప్పుల బారిన పడుతూ ఉన్నాం. దీనికి కారణం మాలో యథార్థత లేకపోవడమేనని మాతో మాట్లాడారు. యథార్థవంతులుగా ఉంటే మేము ఆశీర్వదించబడటంతో పాటు మా వంశపు వారు కూడా దీవించబడతారని మాతో మాట్లాడారు. మా నీతి నిత్యము నిలుస్తుందని మాట్లాడారు. ప్రియ తండ్రి, ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరము కూడా యథార్థమైన హృదయముతో ప్రయాసపడుటకు, యథార్థమైన హృదయముతో జీవించుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహింపరచుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.